వైసీపీకి మరో బిగ్ షాక్. మాజీ మంత్రి రాజీనామా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే 3 రాజ్యసభ సభ్యులు, 4 ఎమ్మెల్సీలు పార్టీకి పదవులకు రాజీనామా చేశారు. ఇక జిల్లాల్లో జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా నేతలు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. అధినేత జగన్ జిల్లాల వారీగా సమీక్షలు జరిపి మార్పులు చేర్పులు చేస్తున్నా సరే వలసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో మాజీ మంత్రి పార్టీని వీడారు. వైఎస్ఆర్సీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు. వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు లేఖలో రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో రాశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రాజీనామాను ఆమోదించాలని కోరారు. కూటమి ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని, ముందే ధర్నాల పేరుతో హడావిడి సరికాదన్నారు. 2009లో చిరంజీవి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని, చిరంజీవి, నాగబాబు ఆశీస్సులతో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. తాడేపల్లిలో అందరినీ అడగకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానన్నారు. అవంతి శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బయట ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆయన అనుచరులతో చర్చించి పార్టీకి గుడ్ బై చెప్పారు. అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి, పార్టీ తీరు నచ్చక అవంతి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. అవంతి టీడీపీలో చేరతారా, జనసేన పార్టీకి జై కొడతారా అన్నది చూడాలి. అయితే అవంతి జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు.